జీఎస్టీ తగ్గింపుపై భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. దసరా కానుకగా నరేంద్ర మోడీ భారతీయులకు ఇచ్చిన వరం జీఎస్టీ తగ్గింపని. దీన్ని పురస్కరించుకుని భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎస్ఎస్ రాజు నాయకత్వంలో జీఎస్టీ గురించి ప్రజలకు వివరిస్తూ మోడీ చిత్రపటంతో పాత కూరగాయల మార్కెట్ నుంచి టవర్ వరకు ర్యాలీగా వెళ్లి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వక్తలు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర కిరాణా వస్తువుల ధరలు తగ్గి లాభం జరుగుతుందని, దీనివల్ల ఆ వర్గాలు పొదుపు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని, పన్నులు తగ్గించడమే కాకుండా ఆరోగ్య జీవిత బీమా లాంటి వాటికి పూర్తిగా పన్నులు మినహాయించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి కాశీనాథం, జిల్లా ఉపాధ్యక్షులు వేముల పోచమల్లు, మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి, సామాజికవేత్త చిట్ల గంగాధర్, నరేంద్ర శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్, గాదాస్ భూమయ్య, ఆర్ఎస్ఎస్ వీరన్న, తునికి అంజన్న, గొల్లపల్లి సత్యనారాయణ గౌడ్, బొందుకూరు శ్రీనివాస్, ఎడమాల వెంకటరెడ్డి, మహేష్ సంపతరావు, కేఆర్ కృష్ణ, మండల ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. భారతదేశంలో ఉన్నటువంటి 160 కోట్ల ప్రజలకు సంతోషకరమైనటువంటి విషయం. మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక అత్యంత సాహసోపేతమైన నిర్ణయం ద్వారా మరి ఈ దేశంలో ఉన్న ఇన్ని కోట్ల మంది ప్రజలకు ప్రతిరోజు కావాల్సినటువంటి నిత్యావసరాలు పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు, ఉన్నత వర్గాలకు, ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా మరి మోడీ గారు గూడ్స్ అండ్ సేల్స్ సర్వీసెస్ ట్యాక్సెస్ కింద మరి వాటి యొక్క పన్నును చాలా వరకు తగ్గించడం జరిగింది. 28 ఉన్న దాన్ని 18 చేయడం, 18 ఉన్నటువంటి దాన్ని 5% చేయడం. ఆహార వస్తువులే కాకుండా ఉన్నత వర్గాలకు చెందినటువంటి కార్లు కానీ, బైకులు కానీ, అంటే అన్ని వర్గాలకు కావలసినటువంటి యొక్క అనేక వస్తువుల మీద ఈ యొక్క గూడ్స్ అండ్ సేల్స్ సర్వీస్ పన్నును తగ్గించడం అనేది ఇది చాలా సంతోషకరమైన విషయము, హర్షించదగ్గ విషయం. కాబట్టి మన మోడీ గారు మరియు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి, మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క తగ్గింపును దృష్టిలో పెట్టుకొని ఈరోజు సెప్టెంబర్ 22 నుండి ఈ తగ్గింపు అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి భారత సురక్షా సమితి తరఫున మేము వారికి హర్షాతి ఆనందం వ్యక్తం చేస్తున్నాము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు భారత సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పడ్డ, అలాగే మా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి ఎస్ఎస్ రాజు గారి నాయకత్వంలో పడ్డ జీఎస్టీలో రెండవసారి మార్పులు తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రికి కృతజ్ఞత తెలియజేసి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ జీఎస్టీ సిస్టమ్ అనేటువంటిది మొదట మనకు 4 పన్నుల విధానంలో పాటు ఉండేటువంటిది. 5, 12, 18, 20% 4 రకాల పన్నులు ఉండేటువంటిది. రెండోసారి మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ జీఎస్టీ సిస్టంలో పడ్డ ఆ 4 పన్నుల విధానంలో పడ్డ ఈ 12%ని 5%కి, 22% ఉన్నటువంటి దాన్ని 18%కి కుదించి 3 రకాలైనటువంటి 5%, 18%, 40% రకాలైనటువంటి 3 రకాలైనటువంటి పన్నులు విధించే సిస్టమ్ తీసుకుని రావడం అనేటువంటిది ఇది దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దీనివల్ల ఏంటంటే మనము మధ్యతరగతి వాళ్ళు, పేద వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి నిర్ణయం ఇది. మామూలుగా ఎందుకంటే ఆహార పదార్థాలు జీఎస్టీ తగ్గించడం వల్ల 18% ఉన్నటువంటి 12% ఉన్నటువంటి జీఎస్టీ 5% తగ్గించడం వల్ల ఈ ఆహార పదార్థాలు మధ్యతరగతి మరియు పేదవాళ్ళు ఉపయోగించేటువంటి ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో మనం ఉపయోగించేటువంటి పప్పులు కానీ, బియ్యము, నూనె, సబ్బులు, టూత్పేస్ట్ మొదలైనటువంటి నిత్యావసర వస్తువులు దాదాపు 375 రకాలైనటువంటి వస్తువుల మీద పన్నును తగ్గించడం అనేటువంటి జరిగింది. సో ఇది పేద వర్గాలకు మేలు చేయడమే కాకుండా ఇది వాళ్ళ పొదుపు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం 10 రూపాయలకు కొనేటువంటి వస్తువులు 8 రూపాయలకు కొన్నప్పుడు ఆ 2 రూపాయలు మనకు మిగులుతాయి. సో కాబట్టి దీనివల్ల ఈ జీఎస్టీ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల ఈ పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఈ పొదుపు చేసుకునేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. అదేవిధంగా 25% ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి వస్తువుల్ని 18% పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఈ టీవీలు కానీ, ఏసీలు కానీ, కార్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ కూడా తక్కువ ధరకు 10%కే వచ్చేటువంటి విధంగా ఉండడం వల్ల వీళ్ళకు కూడా మధ్యతరగతి వర్గానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడే పేద వర్గాలకు ఉపయోగపడే నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకున్నందువల్ల ఈ కేంద్ర ప్రభుత్వం